ఓదార్పు యాత్ర చేస్తానని, తండ్రి మరణ వార్త విని గుండె పగిలి చనిపోయిన కుటుంబాలకు అండగా ఉంటానని ఇచ్చిన మాట కోసం 16 నెలలు అక్రమ నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేశాయి. వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే పోటీ చేసింది. ప్రజలను మోసం చేయడంలో మాస్టర్స్ చేసిన చంద్రబాబు 600కు పైగా అలవికాని హామీలు ఇచ్చి భ్రమలు కలిగించారు. 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది వైఎస్ఆర్సీపీ. ఒంటరిగా పోటీ చేసిన 67 అసెంబ్లీ స్థానాల్లో 8 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. తొలి రోజు నుంచే ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాటం మొదలుపెట్టారు వైఎస్ జగన్. రైతులను, డ్వాక్రా మహిళలను రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసాన్ని నిరసిస్తూ ప్రజల పక్షాన ఉద్యమించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమ బాట పట్టారు. నాటి సీఎం చంద్రబాబు కమిషన్ల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజ్కి జైకొట్టాడు. ఏపీ భవిష్యత్తుని చీకట్లోకి నెట్టాడు. దీన్ని నిరసిస్తూ వైఎస్ జగన్ భారీ ఎత్తున ఉద్యమించారు. జగన్ను బలహీనపరచాలనే కుట్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు చంద్రబాబు తెరతీశారు. ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తూ 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు వారిలో కొందరిని కేబినెట్లోకి కూడా తీసుకున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. స్కామ్లు చేస్తూ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగడం మీద దృష్టి పెట్టిన చంద్రబాబు పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికొదిలేశాడు. దీంతో ప్రజలకు ధైర్యం చెప్పడానికి, వాళ్ల కష్టాలు, సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలుపెట్టారు వైఎస్ జగన్. కేవలం తమకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి 16 నెలలు అక్రమంగా నిర్బంధించినా వెనకడుగు వేయని జగన్ ఇప్పుడు మళ్లీ తమ కష్టాలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేయడం చూసి జనం చెలించిపోయారు, బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2516 గ్రామాలను తాకుతూ 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. సుదీర్ఘ పాదయాత్రలో కోట్లాది మంది ప్రజల గోడును స్వయంగా చెవియొగ్గి విన్నారు. నేనున్నానని భరోసా ఇచ్చారు. సంకల్ప యాత్రలోనే ప్రజలకు ఏం చేయాలో ప్రణాళికలు రూపొందించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రజల్లో రోజురోజుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిపోతూ ఉండడం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కంగారు పుట్టించింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొనే నీతిమాలిన కుట్రలకు చంద్రబాబు మరింత పదును పెట్టారు. ఇంత చేసినా జగన్మోహన్ రెడ్డి చెలించలేదు. రెట్టించిన ఉత్సాహంతో జనంతో మమేకమవుతూనే ముందుకు సాగారు. మరి అది ఎవరిని భయపెట్టిందో తెలియదు కానీ విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిపై ఏకంగా హత్యాయత్నానికి తెగబడ్డారు. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డిని దారుణంగా హతమార్చారు. ఆ హత్య కేసు హంతకులకు నాటి టీడీపీ పాలకులే షెల్టర్ ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికలపై దృష్టి సారించకుండా చేసేందుకే కుట్ర జరిగింది. అయితే దానికి ఆయన వీసమెత్తు కూడా జంకలేదు. ధైర్యంగా ముందుకు సాగడమే కాదు, ఎవరూ హింసాయుత ఆలోచనలు చేయరాదని అనుచరులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మానవతావాది వైఎస్ఆర్. విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అచ్చం నాన్నలానే ఎంతో ధైర్యంగా ఆ పరిస్థితిని అధిగమించారు. పార్టీ శ్రేణులు ఆవేశకావేశాలకు లోను కావద్దని బాధ్యత కలిగిన నేతగా పిలుపునిచ్చారు.
నరుదిక్కులలో నీ పిలుపే కనిపించనులే నీ గెలుపే. కొద్ది రోజుల వ్యవధి తర్వాత తిరిగి పాదయాత్ర కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి తన తండ్రిలానే వివిధ వర్గాల ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. తన తండ్రి పాదయాత్రలో పురుడు పోసుకున్న ఆరోగ్యశ్రీ పథకం చంద్రబాబు హయాంలో నిర్వీర్యమైపోయిందని మెజారిటీ పేదలు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. దాన్ని మనసులో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నాన్న అడుగుజాడల్లోనే అభివృద్ధి సంక్షేమాలకు పెద్దపీట వేయాలని నిశ్చయించుకున్నారు. నాన్న 2 అడుగులు వేస్తే తాను 4 అడుగులు ముందుకేయాలని తనకి తాను లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తనను అణచివేయాలని కాంగ్రెస్, టీడీపీ కలిసికట్టుగా విడివిడిగా ఎన్ని కుట్రలు పన్నినా, కుతంత్రాలు పన్నినా అన్నింటినీ ఛేదించుకుంటూ 2019 ఎన్నికల సమరశంఖం పూరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.